చెవి ఇన్ఫెక్షన్లు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిలో అయినా వస్తూ ఉంటాయి. చెవి నొప్పి, చెవిపోటు, వికారం, చెవిలో నుంచి స్రావాలు కారడం, వెనికిడి లోపం లాంటి సమస్యలతో చెవి ఇన్ఫెక్షన్లు చాలా బాధపడతాయి. చిన్న పిల్లల్లో జలుబు, జ్వరాలతో పాటు చాలాసార్లు చెవి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మగవారిలో, కుటుంబంలో చెవి ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో, తల్లిపాలు తక్కువగా తాగిన పిల్లల్లో, డే కేర్ సెంటర్లలో పెరిగిన పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. మరి చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి, వస్తే ఏం చేయాలి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన చెవిలో వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనే 3 భాగాలుంటాయి. చెవి శుభ్రంగా లేకపోయినా, చెవిలో నీరు, దుమ్ము ధూళి వంటివి చేరినా బయటి చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దీనివలన చెవి నొప్పి, నీరు కారటం లాంటి సమస్యలుంటాయి. ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదిస్తే చెవిని శుభ్రం చేసి అవసరమైన మందులిస్తారు. అంతేగాని చెవి నొప్పి రాగానే ఇయర్ డ్రాప్స్ వేసుకోవటం మంచిది కాదు. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన చెవి నొప్పి, అసౌకర్యంతో పాటు వినికిడి శక్తి కోల్పోవడం కూడా జరగవచ్చు. జలుబు చేసినప్పుడు మధ్య చెవి భాగంలో ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఈ భాగంలో శ్లేష్మం ఏర్పడుతుంది. దాంతో మధ్య చెవి నుండి ముక్కు వెనుకకు ఉండే యూస్టాషియాన్ ట్యూబ్లో వాపు వస్తుంది. సాధారణంగా ఈ ట్యూబ్ క్లీన్ గా పొడిగా ఉండాలి. జలుబు చేసినప్పుడు దీనిలో శ్లేష్మం చేరి మూసుకుపోతుంది. అందులో సూక్ష్మక్రిములు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. చెవిలో ఇన్ఫెక్షన్ అనేది దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఏంటంటే చెవి ఇది బాహ్య చెవి, లోపల చెవి నాళ ఉంటుంది, దాని లోపల మధ్య చెవి ఉంటుంది, దాని లోపల అంతర్చెవి ఉంటుంది అనమాట. భరించలేని నొప్పి వచ్చేటువంటి భాగం ఏంటంటే మధ్య చెవి. మధ్య చెవి కర్ణబేరి వైపు తప్పితే అన్ని వైపులన ఎముకతో నిర్మితమై ఉంటుంది. నిర్మితమైనప్పుడు ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు చెవికి ముక్కు కలిపే గొట్టం బ్లాక్ కావటం వల్ల మధ్య చెవిలో నీరు చేరి ఆ నీరు మన అదృష్టంగానే బాగోకపోతే చీములాగా మారుతుందన్నమాట. చీములాగా మారినప్పుడు కర్ణబేరి మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఆ ఒత్తిడి తీసుకొచ్చిన భరించలేని నొప్పి వస్తుంది. సరే, వాళ్ళకి అలా ఉంటే కొందరు ఏం చేస్తారంటే ఊసిపోక చెవిలో ఏదో పెట్టి తిప్పుతుంటారు. వాళ్ళకి షుగర్ ఉంటుంది, షుగర్ ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఏదో దురదగా ఉందని చెప్పి ఏదో పెట్టి తిప్పుతుంటారు. సరే, వాళ్ళు చెవి నొప్పి భరించలేనంత నొప్పి ఎలా ఉంటుందంటే, సార్ నోరు కూడా తెరలేకపోతున్నాను సార్. చెవి నొప్పికి నోరు తెరలేకపోవడానికి సంబంధం ఏంటంటే చెవి ముందే ఈ కీలు ఉంటుంది. అంటే మనం నోరు తెరిచి మూసుకునేటువంటి ఒక కీలు ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ కీలు కొంచెం కదిలినా కూడా ఈ నొప్పి వలన నోరు తెరుచుకోవాలన్నా కూడా భయపడిపోతారు అనమాట. అంత నొప్పి వస్తుంది, భరించలేంత నొప్పి వస్తుంది అనమాట. ఇది బాహ్య చెవి నాళం యొక్క ఇన్ఫెక్షన్ వస్తే అలా జరుగుతుంది. సరే, మరి చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందంటే అవునండి, చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. మన శరీరం అంతా కూడా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ ఉంటాయి మన శరీరంలో. మరి ఎప్పుడు సమస్యాత్మకంగా ఎలా తయారవుతాయి అంటే మనకి వాటికి కావాల్సిన పదార్థం ఎప్పుడైతే దొరుకుద్దో అప్పుడు ఈ సమస్యాత్మకంగా తయారవుతుంది. చెవి ఇన్ఫెక్షన్లు రకరకాలుగా వస్తుంటాయి. మధ్య చెవిలో ఒక్కసారి మాత్రమే వచ్చే చెవి ఇన్ఫెక్షన్ ని అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు లక్షణాలు చాలా వేగంగా పెరుగుతాయి. చెవి నొప్పి, జ్వరం, బలహీనత, కాస్త వినికిడి లోపం లాంటి బాధలుంటాయి. ఇది అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ 6 నుండి 15 నెలల వయసున్న పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుని సంప్రదించాలి. దీర్ఘకాలం పాటు చెవిలో స్రావాలు ఉండటాన్ని మరొక రకం ఇన్ఫెక్షన్ గా భావిస్తారు. తరచుగా చెవి ఇన్ఫెక్షన్ వస్తుంటే యూస్టేషియన్ ట్యూబ్ సరిగ్గా పనిచేయటం లేదని అర్థం చేసుకోవాలి. మధ్య చెవి ఇన్ఫెక్షన్ ని ఓటోస్కోప్ పరికరం ఉపయోగించి నిర్ధారణ చేస్తారు. చెవిలో చీము వచ్చేటప్పుడు కర్ణబేరిలో రంధ్రం ఉండొచ్చు అనమాట. ఆ రంధ్రం ఎప్పుడైనా జలుబు చేసినందువల్ల చెవిలో రంధ్రం పడవచ్చు, లేదా ముక్కుదూల వంకర వల్ల చెవిలో రంధ్రం పడవచ్చు. అలానే పుట్టుకతోనే చెవిలో చీము వస్తుంది. అటువంటి సమస్యలు కూడా ఉంటాయి అనమాట. వీటన్నిటి కూడా మైక్రో చెవి ఆపరేషన్ చేయడం ద్వారా తగ్గించవచ్చు. చెవి నొప్పి వస్తే మీరు తప్పకుండా వెంటనే దానికి కావాల్సిన చెవి, ముక్కు, గొంతు డాక్టర్ని కలిస్తే మీ సమస్య అతి స్వల్ప మందులతో కానీ స్వల్ప చికిత్సతో కానీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్లు బాహ్య చెవి నాళం ఇన్ఫెక్షన్ కావచ్చు, మధ్య చెవి ఇన్ఫెక్షన్ కావచ్చు. మధ్య చెవిలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ 2 రకాలు ఉంటుంది. ఒకటి చెవిలో రంధ్రం పడి చీము రావటం, అది కర్ణబేరిలో రంధ్రం అనమాట. దాన్ని సేఫ్ టైప్ ఆఫ్ సిఎస్పి అనమాట, సురక్షితమైనటువంటి సిఎస్పిఎంగా భావిస్తారనమాట. అదే కర్ణబేరి పై భాగంలో కానీ చీము వస్తే దాని ప్రమాదకరమైనటువంటి సిఎస్పి అనమాట. ఎందుకంటే ఇది పైన మెదడు ఉంటుంది. ఈ ఒక్కోసారి ఇన్ఫెక్షన్ చెవిలో నుంచి మెదడు కూడా వెళుతుంది. మరి పుట్టుకతోనే చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుందా, చెవిలో చీము వస్తుందంటే అవునండి వస్తుంది. అది కంజనిటల్ కొలిస్టమా అంటారు అనమాట. ఇటువంటి కంజనిటల్ కొలిస్టమా కేసులు కూడా చాలా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి ఈ రోజుల్లో.
ఉండవు. సో అందుకని చెవిలో చీముని అశ్రద్ధ చేయకండి. చెవిలో పుల్లలు పెట్టి తిప్పడం, తర్వాత బడ్స్ పెట్టి తిప్పడం, తర్వాత పిన్నిస్లు పెట్టి తిప్పడం, తర్వాత మీ బైక్కి కానీ కార్కి కానీ అటువంటి ఏమి పెట్టి తిప్పడం లాంటివి ఏమీ చేయకండి. పేపర్ పెట్టి కూడా తిప్పుతుంటారు అనమాట. అందుకని ఏమీ చేయొద్దు. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ని కలిస్తే మీకు చాలా సులభమైన చికిత్సతో కూడా తగ్గించవచ్చు. జలుబు, ఫ్లూతో పాటు అలర్జీలు, పొగ, వాతావరణంలోని రసాయనాలు వంటివి కూడా చెవి ఇన్ఫెక్షన్కి కారణమవుతాయి. పిల్లలు దుమ్ము ధూళిలో ఆడుకుని వస్తే వారికి స్నానం చేయించి చెవులను శుభ్రం చేయాలి. పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి. పోషకాహార లోపం ఉన్నా తరచుగా జలుబు చేసి మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. మధ్య చెవిలో చీము పెరిగి కర్ణబేరి నుండి చీము బయటకు వచ్చే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం సిగరెట్ తాగుతున్న వారికి దగ్గరగా ఉన్న వారిలో చెవి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెవిలో నొప్పి, ద్రవాలు లేదా చీము ఉంటే తప్పనిసరిగా చెవి వైద్యులను సంప్రదించాలి. చెవి ఇన్ఫెక్షన్లను నివారించే అవకాశం మన చేతుల్లోనే కొంతవరకు ఉంటుంది. ఇంట్లో దుమ్ము ధూళి, క్లీనింగ్ ద్రావణాలు, పొగాకు, పొగలాంటివి లేకుండా చూసుకోవాలి. జలుబు ఉన్నవారికి దూరంగా ఉండాలి. అలర్జీలు రాకుండా జాగ్రత్త పడాలి. చేతులు కడుక్కోవడం అలవాటుగా చేసుకోవాలి. జలుబు చేసిన పిల్లలను మిగిలిన పిల్లలకు దూరంగా ఉంచాలి. పోతపాలు తాగిన పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి కనుక పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కూడా చెవి ఇన్ఫెక్షన్ల నివారణ మార్గాల్లో ఒకటిగా చెప్పవచ్చు.